హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గంటసాల రుచులు. ఈరోజు నేను మీకోసం గులాబ్ జామ్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇన్స్టెంట్ మిక్స్తోనే పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి ఇప్పుడు మనం చూసుకుందాం. కానీ దానికన్నా ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇక ప్రొసీజర్ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నానండి. ఒక ప్యాకెట్ తీసుకున్నాను. దాంతోపాటుగానే ఒక మెజరింగ్ బౌల్ కూడా తీసుకున్నానండి. ఏదైనా సరే మనం రెసిపీ చేసేటప్పుడు మెజర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకొని మనం తీసుకున్న మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. తీసుకుని ఇంకొక పెద్ద మిక్సింగ్ బౌల్తో తీసుకొని మనం తీసుకున్న మిక్స్ని ఇందులోకి వేసేసుకుందాం. నాకు ఇది 1.5 కప్పు వచ్చిందండి ఇన్స్టెంట్ మిక్స్ అనేది. ఈ 1.5 కప్పుని మనం ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుందాం. అలాగే ఇప్పుడు అందులోనే మనం 1 కప్పు నీళ్ళు యాడ్ చేసుకోవాలండి. 1.5 కప్పుకి 1/2 కప్పు పడతాయండి నీళ్ళు. 1/2 కప్పు నీటిని కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి, ఒకేసారి యాడ్ చేయకూడదు. ఈ విధంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. దీని ఒక పిండి ముద్దలాగా చేసుకోవాలి. 1/2 కప్పు నీళ్ళు పడతాయి. చూసారు కదా, ఈ విధంగా కలిపినట్లయితే సరిపోతుంది. అరచేయిని వాడకుండా వేళ్ళను మాత్రమే వాడి ఇలా కలుపుకోండి. మీరు అరచేయిని వాడినట్లయితే గులాబ్ జామ్ అనేది పొంగవండి, గట్టిగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని ఒక 1/2 గంట పాటు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక 1/2 గంట తర్వాత మీరు చూసుకున్నట్లయితే పిండి అనేది సాఫ్ట్గా ఉందండి. ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా తీసుకుని చేతులకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఈ విధంగా రౌండ్ ఉండల్లాగా చేసుకుందాం. పగుళ్ళు అనేవి లేకుండా చక్కగా చేసుకోవాలి. ఇవి 30 నుంచి 32 ఉండల వరకు వస్తాయండి. దాన్ని బట్టి ఎస్టిమేట్ చేసుకోండి. సేమ్ ప్రొసీజర్ యూజ్ చేసి మిగిలిన వాటన్నిటి కూడా ఇక్కడ చేసేసుకుందాం. చూసారు కదా, మొత్తం ఇక్కడ నాకు 31 వచ్చాయండి. ఈ సైజులో చేసుకున్నాను అన్నింటినీ. ఇప్పుడు వీటిని కాల్చుకోవడం కోసం ఆయిల్ని ముందుగానే హీట్ చేశాను. ఇది మరీ ఓవర్ హీట్ లేదండి, ఇక్కడ మీకు గమనించినట్లయితే అర్థమవుతుంది. వేయగానే పైకి తేలకూడదండి, అంత హీట్ అనేది ఉండకూడదు, జస్ట్ మీడియం హీట్ సరిపోతుంది. ఒక్కొక్కటిగా వేసుకుని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓవర్ హీట్ కనుక ఆయిల్ ఉన్నట్లయితే ఇవి బయట కలర్ వస్తాయండి, కానీ లోపల కరెక్ట్గా కుక్ అవ్వు. కాబట్టి సిమ్లో పెట్టుకుని చక్కగా కాల్చుకోవాలి. గెరిటితో కలుపుకుంటూ కాల్చుకోవాలండి, అప్పుడు ఈవెన్గా కాలుతాయి మొత్తం. ఇలా కలుపుకుంటూ ఉన్నట్లయితే రెండు వైపులా చక్కగా ఎర్రగా కాలుతాయి. లేదంటే ఒకవైపు బాగా కాలి మరొక వైపు కాలకుండా ఉంటాయి. ఒక 5 నిమిషాలు ఇలాగే వేయించుకున్నట్లయితే చూస్తారు కదా, బాగా కాలాయి. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం సేమ్ ప్రొసీజర్ యూజ్ చేసి మిగిలిన వాటిని కూడా కాల్చుకోవాలండి. ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకుని ఇందాక మనం చూపించిన విధంగానే స్టవ్ని సిమ్లోకి పెట్టుకుని కాల్చుకోవాలండి, ఎర్రగా వచ్చేంత వరకు. చూసారు కదండి, ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సేమ్ ప్రొసీజర్ యూజ్ చేసి మిగిలిన వాటిని కూడా మనం కాల్చుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకుని మనం పంచదార పాకం పట్టుకుందాం. దానికోసం నేను ఒక ప్యాన్లో పంచదార తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ 1.5 కప్పు పంచదార తీసుకుంటున్నాను. 1.5 కప్పు పిండికి 1.5 కప్పు పంచదార కంపల్సరీ పండి.
1.5 కప్పు పంచదార, అదేవిధంగా 2.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. అందులోనే 2 యాలక్కాయలని దంచుకునే విధంగా వేసుకోవాలండి. ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి వేసుకుంటున్నాను. ఇలా కలిపి ఒకసారి ఒక పొంగు వచ్చాక అందులోనే ఒక 1/2 స్పూన్ కుంకుమ పువ్వు వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే మీరు అవాయిడ్ చేసేయచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకుని పంచదార అంతా కరిగాక ఒక 2 నిమిషాల పాటు ఉంచి ఒక పొంగు వచ్చినట్లయితే సరిపోతుందండి. చూసారు కదండి, ఒక పొంగు వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకుని పాకం కాస్త గోరువెచ్చగా అయ్యాక వేడివేడి గులాబ్ జాములు ఇందులోకి వేసుకోవాలండి. పాకం గోరువెచ్చగా ఉండాలి, అదే అనేవి వేడివేడిగా ఉండాలి గులాబ్ జామ్స్, అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని 1 గంట పాటు వదిలేద్దాం. 1 గంట తర్వాత మీరు చూసినట్లయితే వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయిందండి. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అదేవిధంగా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.